మెథడ్లో కూడా మీకు ఈజీ ఆన్సర్ రావచ్చు. 2 ఇంటూ 7 ఇంటూ 12, 12 3 తోటి డివైడ్ అవుతుంది. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లబ్ధము 3 తోటి డివైడ్ అవుతుంది. ఆన్సర్ కూడా 3 తోటి డివైడ్ అవ్వాలి. అంటే 7 + m ఇంటూ 8 3 తోటి డివైడ్ అవ్వాలి. ఇది 3 తోటి డివైడ్ కాదు. ఆన్సర్ సబ్స్టిట్యూట్ చేసి 7 తోటి యాడ్ చేస్తే నాకు 3 తోటి డివైడ్ అవ్వాలి. ఫస్ట్ ఆప్షన్ రైట్ 28. 7 + 28 35 కాదు. 7 + 21 28 కాదు. 7 + 14 21. ఆర్ యు ఆల్ విత్ మీ? అందుకే మనకు మ్యాథ్స్ ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి సార్. మన మ్యాథ్స్ ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనం ఈ ప్రాబ్లమ్స్ని అంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఏమీ క్యాలిక్యులేషన్లు ఎక్కడా లేవు సార్. చాలా లాజికల్గా అతి సులువుగా ఏ డిస్కంఫర్ట్ లేకుండా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. నెక్స్ట్ వన్.